ఆవిరి పడుతున్న బాలు మీనా. ప్రభావతి వచ్చి తిట్టడంతోటి బాలు మీనా అయితే మాట్లాడుకుంటుంటే కింద వేడివేడి వాటర్ ఉండడం చూసుకోకుండా తను తన్నుకుని కింద పడిపోయిన మనోజ్. అమ్మా అమ్మా అంటూ గట్టి గట్టిగా అరిచిన మనోజ్. అసలు ఇదంతా ఎలా జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మా వీడియోని ఒక లైక్ చేయండి. అలాగే మా వీడియోని షేర్ చేయండి. ఇక బాలు మీనా అయితే తుమ్మడం వల్ల, ఏవండి మీకు నాకు జలుబు చేసేసినట్టుంది, మనం కాపురం పెడదామా, కొంచెం తగ్గుతుంది కదా ఆవిరి పడితే అని చెప్పేసి ఇక మీనా చెప్పడంతో, ఉండు మీనా పెడదాము, చిన్న పని ఉంది చూసుకుని వచ్చాక అప్పుడు చేద్దుగానిలే అని బాలు మీనాకి చెప్తాడు. సరేనండి, ఈ లోపు నేను వేడి నీళ్ళు కాస్తాను, మీరు బయటికి వెళ్ళి వచ్చేయండి అని మీనా చెప్పడంతో ఇక బాలు బయటికి వెళ్తాడు. ప్రభావతి అయితే ఇక డాన్స్ స్కూల్కి వెళ్ళి పిల్లలకి డాన్స్ నేర్పిస్తుంటే అదే పక్కన ఒక పక్కన అయితే అలా చింతామణి కూర్చుని ఉంటుంది. ఏంటిది అంత దర్జాగా ఉంది, కనీసం నేను వస్తే లెగన్ కూడా లెగలేదేంటి కామాక్షి అని ఇక ప్రభావతి కామాక్షిని అడగడంతో, ఏదో శబదాలు చేశావు కదా, మీనాని ఏ పనికి వెళ్ళనివ్వనని, ఎక్కడికి వెళ్ళనివ్వనని శబదాలు చేసి ఇప్పుడు ఇక్కడికి వచ్చేసరికి ఆవిడ దగ్గర డల్ అయిపోయావు కదా, అందుకని ఆవిడ రెచ్చిపోతుంది. అయినా ఆవిడ కోసం నువ్వెందుకు మీనాని దిగజార్చాలి, నాకు అర్థం కాదు. ఆవిడ మీనా ఇద్దరూ ఒకటే ఫీల్డ్కి సంబంధించిన జాబ్ వర్కులు చేస్తున్నారు. ఆవిడ డెకరేషన్ వర్కే చేస్తుంది, మీనా కూడా డెకరేషన్ వర్కే చేస్తుంది. సో ఇద్దరికి పడట్లేదు కాబట్టే మీనాని ఎలా అయినా సరే నీ చేత మీనాని బయటికి పంపకూడదని ఆవిడ ప్లాన్ వేసింది. మీనా మీద పగతో చేసింది. మీనా నాకు తెలిసినంత వరకు నీ గురించి బయట ఎక్కడా కూడా ఇలా తప్పుడుగా చెప్పదు, తప్పుగా ఎప్పుడు చెప్పలేదు కూడా నాకు తెలిసినంత వరకు. మీనా నోట్లోంచి ఎవరి గురించి కూడా తప్పుగా చెప్పడం నేనైతే వినలేదు. కానీ గుర్తుపెట్టుకోవదినా, మీనా చాలా మంచి కోడలు నీకు, అలాంటి కోడలు ఎప్పటికీ రాదు. నువ్వు తనని అనగదొక్కాలని చూస్తే మాత్రం తను ఇంక నిన్ను పట్టిని కూడా పట్టించుకోదు. ఇప్పుడు అర్థం చేసుకుంటే నీకే మంచిది. నువ్వు ఆ చింతమ్మనితో చేతులు కలిపి మీనాని ఇంకా ఇంకా తొక్కేద్దామని చూస్తే మాత్రం బాలు అయితే ఊరుకోడు. నీకు ఇప్పుడే చెప్పేస్తున్నాను నేను అని కామాక్షి చెప్పడంతో, నువ్వు ఒకదానివి ఊరికి ఇంకా మీనా భజనే చేస్తావు, వెళ్ళు వాళ్ళకి డ్యాన్స్ నేర్పించి 2-3 స్టెప్లు, నేను చింతమనితో మాట్లాడి వస్తాను అని ఇక చింతమని దగ్గరికి అయితే వెళ్తుంది ప్రభావతి. ఏంటి ఇవాళ డ్యాన్స్ చేయరా అని ప్రభావతి అడుగుతుంటే, ఇవాళ డ్యాన్స్ చేసే మూడ్లో లేనులేండి, నా వర్క్ పోయింది, ఒకరిని నమ్ముకున్నాను నేను, నా పని మొత్తం చెడగొట్టారు వాళ్ళు, అందుకనే ఎవరిని నమ్మకూడదులే. అయినా నాకు ఒక డెకరేషనే పోయింది, కానీ కొంతమందికి వాళ్ళ పరువే పోతుంది, ఎన్ని చెప్పినా మాట వింటారా ఏంటి అని ఇక చింతమని అంటుంటే, ఏంటి ఏం మాట్లాడుతున్నారు మీరు, నాకు అర్థం కాలేదు అని ప్రభావతి అడుగుతుంది. మీకు ఇప్పటికే అర్థం కాలేదా, నేనేం చెప్పాను మీకు, మీ కోడలు బయట మీ గురించి తప్పుడుగా ప్రచారం చేస్తుంది, అయినా మీరేం పట్టించుకోరేంటి అని నేను చెప్తే మీరేమంటున్నారు, తనని హ్యాపీగా ఒక రూమ్లో కూర్చుని మొత్తం డెకరేషన్ అంతా అవగొట్టరే చేసుకున్నారు, ఇదేనా మీరు తనని ఆపేది, తను అసలు ఇంకా మీకు గౌరవం ఏమిస్తుంది అని చింతమని అంటుంటే, తనని నేను అంగదీస్తాను కదా, అయినా మీరెందుకని అంత బాధపడిపోతున్నారు, నా గురించి నేను చూసుకోగలను అని ప్రభావతి అంటుంటే, అదేలేండి మీకు చాలా మంచి పేరుంది బయట, ఆ మీనా వల్ల మీ పేరు చెడిపోవడం నాకు ఇష్టం లేదు, నేను డ్యాన్స్ మీ దగ్గర నేర్చుకుంటున్నాను కాబట్టి, మీకంటూ ఒక హోదా ఉంది కాబట్టి ఇక్కడికి వచ్చి నేను నేర్చుకుంటున్నాను. ప్రభావతి గారు అంటే మంచి డ్యాన్స్ చేస్తారు, క్లాసికల్ డ్యాన్స్ చేస్తారు అని చెప్పుకుంటారు కాబట్టి వచ్చాను, అంతేకాని ప్రభావతి గారు ఇలా కోడలు చెప్పింది మంచిది కాదంట, రాజు రంపనాలు పెడుతుందంట అని వినేసి నేను రాలేదు. మీరు ఇంకా ఆ మీనాని అలానే వదిలేస్తే మీనా ఖచ్చితంగా బయటికి వెళ్ళి మీరు రాజు రంపనాలు పెడతారని, అది చేస్తారని, ఇది చేస్తారని అందరికీ చెప్పి మీ స్కూల్కి ఇంకెవరి పిల్లల్ని రానివ్వకుండా చేసేస్తుంది. దాన్ని బట్టి ఇక మీరే ఆలోచించండి అని చింతమని ఇక ప్రభావతికి అయితే చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఏంటిదినా ఆవిడ మాటలు నమ్ముతున్నావా నువ్వు, ఏంటి కామాక్షి డ్యాన్స్ నేర్పించమంటే ఇక్కడ కూర్చొని చూస్తున్నావా, ఏం చేయమంటావు వదినా, వాళ్ళకి ఆల్రెడీ నువ్వు నేర్పించావు కదా, ఆ స్టెప్స్ వాళ్ళు ప్రాక్టీస్ చేస్తున్నారు, ఏంటి ఆవిడతో చేతులు కలిపి ఇప్పుడు మీనాని ఓడిద్దామని చూస్తున్నావా నువ్వు, అయినా ఆవిడ స్వార్థం కోసం చెప్తుంది, నువ్వెందుకని మీనాని అలా ఓడిద్దామని చూస్తున్నావు నువ్వు అని ఇక కామాక్షి అడగడంతో, ఏం చేయమంటావు కామాక్షి, మీనా పెత్తనం బాగా ఇంట్లో ఎక్కువైపోయింది, అందరూ మీనా మీనా అంటే సపోర్ట్ చేస్తూ కూర్చుంటున్నారు, నేనేం చేయను, నాకు అసలు దాన్ని చూస్తుంటేనే ఏదోలా అనిపిస్తుంది, అసలు వాడిని దాన్ని ఇద్దరిని ఇంట్లోంచి బయటికి గెంటేద్దామని అనుకున్నాను, కానీ మీ అన్నయ్య ఉన్నారు కదా, మీ అన్నయ్య అసలు వాళ్ళని బయటికి పంపడానికి కూడా ఇష్టపడట్లేదు, ఇంకా తప్పక అలా వదిలేదంతే అని ప్రభావతి చెప్తుంటే, ఏంటో మీ ఇద్దరు పడుకుంటారని వాళ్ళ రూమ్ నీ కోసం త్యాగం చేసి వాళ్ళు హాల్లో పైన పడుకుంటున్నారు, కానీ నీ పెద్ద కొడుకు చిన్న కొడుకు ఇద్దరు రూమ్స్ ఇవ్వకుండా ఎవరి రూమ్లో వాళ్ళు పడుకుంటున్నారు హ్యాపీగానే, ఇప్పుడు ఏమైంది, మీనా బాలు కదా కింద పడుకుంటున్నారు, మీరు హ్యాపీగా రూమ్లోనే కదా పడుకుంటున్నారు, వాళ్ళు ఏదో ఒక త్యాగం చేయబట్టే కదా మీరు రూమ్లో పడుకుంటున్నారు, ఛీ
అలా త్యాగం చేసే వాళ్ళని కూడా ఇంట్లోంచి బయటికి పంపేద్దామండం తప్పు కాదా వదినా మరి? అన్నయ్య కరెక్ట్గానే చెప్పాడు అని కామాక్షి అనేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఛే, అందరూ మీనా పాట పాడేవాళ్ళే, మీనా భజన్ చేసేవాళ్ళే. చెప్తాను, ఇంకొక డెకరేషన్ రాకుండా ఉంటుందా? అప్పుడు చెప్తాను దాని సంగతి. ఫోన్ దాచేసి రూమ్లో గడిపెట్టేస్తాను. ఈసారి ఎక్కడికి వెళ్తుందో నేను చూస్తాను అని ప్రభావతి అయితే ఇక మనసులో అనుకుంటుంది. ఇంకో పక్క, ఏవండి వచ్చేసారా? మీకోసం ఎదురు చూస్తున్నాను. నీళ్ళు చల్లారిపోతున్నాయి, మళ్ళీ వేడి చేశాను. సరే కూర్చోండి, దుప్పటి తీసుకొచ్చి కూర్చోండి అని ఇక మీనా చెప్పడంతో ఎక్కడ పెడదాం మీనా మనం ఆవిరి? అదిగోండి ఆ టేబుల్ కుర్చీ పక్కకు జరిపేసి కింద పెట్టుకుందామండి, మనకంటూ మరి రూము ఏమీ లేదు కదా, మనం ఇక్కడే కదా పెట్టుకోవాలి, తప్పదు అని మీనా చెప్పడంతో సరే అని దుప్పట్లు తీసుకొచ్చి ఇక బాలు అయితే రెడీగా ఉంటాడు. అప్పుడే ఇక మీనా అయితే వేడివేడి నీళ్ళు తీసుకొచ్చి ఆవిరి పడుతూ ఉంటారు ఇద్దరు దుప్పటి కప్పుకొని. అప్పుడే ప్రభావతి ఇక డ్యాన్స్ క్లాస్ నుంచి ఇంటికి వస్తుంది. ఏంటిది ఇలా ఊగుతున్నారేంటి దుప్పట్లు కప్పుకొని? ఏయ్ ఏంటిది హాల్లో చిరాగ్గా అని ప్రభావతి అన్నంతో, అత్తయ్య మీరు వచ్చేసారా? వచ్చేసాను. నేను లేనని ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేస్తున్నారా ఇంట్లో? అయినా ఇక్కడ ఆవిరి పడతారేంటి? వేరే చోట ఎక్కడన్నా పట్టుకోవచ్చు కదా ఆవిరి అని ప్రభావతి అనడంతో, ఎక్కడ పట్టుకోమంటావమ్మా లక్షావతి, ఎక్కడ పట్టుకోవాలో నువ్వే చెప్పు అని బాలు అంటాడు. మీకంటూ ఒక రూమ్ ఉంది కదా, ఆ రూమ్లోకి పోయాడండి అని ప్రభావతి అంటుంది. మాకంటూ ఒక రూమ్ కూడా ఉందా? ఓహో, ఇన్ని రోజులు మేము మాకు రూమ్ లేదనే భ్రమలో ఉన్నట్టున్నాము. మీనా ఇది విన్నావా? మనకంటూ రూమ్ ఉందంటే అక్కడికి వెళ్ళి పెట్టుకోమని చెప్తుంది లక్షావతి. వెళ్ళి పద, మనం హ్యాపీగా ఈ ఆవిరి కూర్చుని ఈ ఆవిరి తీసుకుని రూమ్లో కూర్చుని పెట్టుకుందాము అని బాలు అంటుంటే, రే ఎక్కడికి రా, అదే మాకంటూ ఏదో రూమ్ ఉందన్నావు కదా, ఆ రూమ్ దగ్గరికి వెళ్దామని చూస్తున్నాను అంతే అని బాలు చెప్పడంతో, ఇప్పుడు రూమ్ లేదులే కానీ సర్లే ఏదో ఆడండి అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ప్రభావతి. చాలండి, ఇంకా నేను ఇంకా ఆవిరి పట్టను, చాలు అని ఇక మీనా అయితే లేచి దుప్పటి తీసుకుని వెళ్ళిపోతుంటే, ఉండు మీనా, ప్లీజ్ మీనా ఉండు, నాతో పాటు ఆవిరి పట్టు. ఎంతసేపు పట్టావు? మహా అయితే 5 నిమిషాలు కూడా పట్టలేదు, ఈలోపు మా అమ్మ వచ్చేసింది. నీకు జలుబు తగ్గద్దా? దా, మంచిగా ఆవిరి పడుతూ మంచిగా ఘాటు వాసన వస్తుంది, హ్యాపీగా మనకి జలుబు తగ్గిపోతుంది. రా మీనా అని బాలు ఎంత పిలిచినా ఇక మీనా అయితే వద్దండి వదలండి అని ఇక అలా వెళ్ళిపోతుంది. ఇక బాలు అయితే అలా వెనక్కి పడిపోతాడు మీనా దుప్పటి పట్టుకోవడం వల్ల. దుప్పటి అయితే లాగేసుకుని మీనా వెళ్ళిపోతుంది. మీనాకి ఎంత చెప్పినా ఇది కుదరదులే అనిక బాలు అయితే లేచి కూర్చునే లోపు మనోజ్ ఇక మెట్లు దిగుతూ ఫాస్ట్గా వచ్చి ఇక అక్కడ కుండనైతే చూసుకోకుండా తన్నేస్తాడు. ఆ వేడివేడి నీళ్లు కాళ్ళ మీద చేతుల మీద పడిపోయి ఆ చేతులు కాళ్ళు కాలిపోయి మంట వచ్చేసి, అమ్మ మంట, అమ్మ మంట, అబ్బా మంట, అయ్యయ్యో కాలిపోయింది అని ఇక గట్టిగా మనోజ్ అరుస్తుంటే ఇంట్లో వాళ్ళందరూ బయటికి వచ్చేస్తారు. అయ్యో మనోజ్, ఎలా పడ్డావు మనోజ్, ఏమైంది అని ఇక రోహిణి అడగడంతో, ఇగో ఇక్కడ వాటర్ ఉన్నాయి, ఈ వాటర్ తగిలి పడిపోయాను, అయినా ఇక్కడేంట్రా మీ పెంట అని ఇక మనోజ్ అంటుంటే, మాకు జలుబు చేసింది ఆవిరి పడుతున్నాము, నీకేంటి నొప్పి, నీకు జలుబు చేసినప్పుడు ఆవిరి పట్టే వాళ్ళు ఎవరు లేరనా, ఇలా చేస్తున్నావు నువ్వు అని ఇక బాలు అడుగుతుంటే, రేయ్ అయినా హాల్లో ఏంట్రా చిరాగ్గా, ఎక్కడ చోట ఏడచ్చు కదా, మీకంటూ రూమ్ లేదా, రూమ్లో ఉండొచ్చు కదా, అన్ని హాల్లో పెడతారేంటి చిరాగ్గా పెంటలాగా అని ఇక మనోజ్ అంటుంటే, మాస్తమాను పెంట అనకరా, మాకంటూ రూమ్ లేదు, మా రూము నువ్వు వాడు మింగేశారు కదా, ఇంకా మాకు రూమ్ ఎక్కడ ఉంటుంది, మాకు రూమ్ లేకే హాల్లో పెట్టుకుంటున్నాము, మాకైనా మీ రూము వాళ్ళ రూము ఆశించనురా నేను. బామ్మ అప్పుడు చెప్పింది వారం చెప్పున ఒక్కొక్కరు రూమ్ వాడుకోవాలి, వారం చెప్పున ఒక్కొక్కరు బయట పడుకోవాలి అని, కానీ ఏం చేశారు మీరు? కనీసం ఒక్క నెలన్నా ఇచ్చారా? ఒక్క వారం ఇచ్చేసి చేతులు దులిపేసుకున్నారు. ఆ రూమ్ కోసం ఎన్ని గొడవలు చేశారు. ఇక గొడవలు పడలేక మేము బయట పడుకోవడం మొదలుపెట్టాము. బామ్మ కానీ మళ్ళీ వచ్చిందంటే మీ అందరి సంగతి అయిపోతుంది. బామ్మ వచ్చి ఏంటి ఇంకా బయట పడుకుంటున్నారా అని చెప్పేసి బామ్మ అనిందే అనుకో, ఇక మీ సంగతి అంతే అని చెప్పేసి ఇక బాలు అంటుంటే, ఇంకెందుకు మా గోల, ఏదో ఒకటి చేసుకోండి, అయినా మావాడిని అంటారేంటి, మీరు చూసుకోండి, అయినా ఇక్కడ పెడతారా, ఆ పక్కన ఇది దివాన్ కార్డు ఉంది కదా, దాని మీద కూర్చుని పెట్టుకోవచ్చు కదా ఆవిరి, ఇక్కడ మెట్లు దిగి అడ్డంగా పెడతారా అని చెప్పేసి ఇక రోహిణి అంటుంటే, రోహిణి నీకంటూ ఒక రూమ్ ఉంది కాబట్టి ఎన్నన్నా మాట్లాడతావు, నువ్వు చేసేది ఏదన్నా ఉంటే ఆ రూమ్లోకి వెళ్ళి చేసుకుంటారు, అయినా మీ ఆయనకి కళ్ళు కనిపించట్లేదా, కింద అంత పెద్ద కుండీ తెపాలా ఉంది, ఆ తెపాలా చూసుకోకుండా తన్నేస్తారా, అలాగా తన్నేసి పడిపోయి కాలు నీళ్ళు చేతులు కాళ్ళు మీద పడిపోతే అమ్మని గిలిగించకాయలాగా చిన్నపిల్లడు కొట్టుకుంటున్నట్టు కొట్టుకున్నాడు. ఏంటి మీ నా మాటలు, సరిగ్గా మాట్లాడడం రాదా నీకు, అయినా దారికి అడ్డంగా పెట్టింది మీరు అని రోహిణి అంటుంది. ఇప్పుడే చెప్పాను రోహిణి నీకు ఆల్రెడీ,
దారికి అడ్డంగా మేము పెట్టలేదు. మీ ఆయన కళ్ళు నెత్తి మీద పెట్టుకుని నడిచాడు కాబట్టి జారి పడ్డాడు, కాలింది, చెయ్య కాలు కాలిపోయినాయి. మేమేం చేస్తాం దానికి? ముందు వెళ్ళి షోరూమ్కి వెళ్ళండి, రెడీ అవి వెళ్ళండి, వెళ్ళండి వెళ్ళండి అని చెప్పేసి ఇక బాలు మీన చెప్పడంతో లోపలికైతే వెళ్ళిపోతారు. ఇక మనోజ్ మరియు రోహిణి అయితే, అయ్యో ఏమైంది, జలుబు ఇంకా తగ్గలేదా మీకు అని శృతి వచ్చి అడుగుతుంటే, ఇంకా తగ్గలేదు సుశృతి, అందుకని ఆవిరి పడుతున్నాము. ఇదిగో వీళ్ళ అన్నయ్య చూసుకోకుండా వచ్చి తన్నేశాడు, వాటర్ అని నేలపాలైపోయినాయి. వాళ్ళు ఏమైనా శుభ్రం చేస్తారా? మళ్ళీ నేనే కదా చెయ్యాలి. మళ్ళీ ఏమైనా మాట్లాడమంటే మాత్రం వెంటనే అనేస్తారు. అందుకే వీళ్ళకి వండి పెట్టడానికి కూడా నాకు చేతులు రావట్లేదు తెలుసా అని ఇక మీనా చెప్పడంతో, సర్లే మీనా వాళ్ళ గురించి వదిలే, నా దగ్గర ట్యాబ్లెట్స్ ఉన్నాయి, ఇవనా ట్యాబ్లెట్స్ వేసుకుంటారా అని శృతి అడగడంతో, లేదులే ఈ ఆవిరి పట్టాం కదా కాసేపటికి రిలీఫ్ అవుతుంది, అప్పటికి తగ్గకపోతే అప్పుడు తీసుకుని వేసుకుంటానులే అని ఇక మీనా చెప్పడంతో, సరే అయితే అని చెప్పి ఇక శృతి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. సరే మీనా, ఆవిరి బాగా పట్టాం కదా, ఒకటికి బాగా కాలింది, నాకు చాలా సంతోషంగా ఉంది. నేను ఇంకా ట్రిప్కి వెళ్తానే, బయట రాజేష్ గారు కూడా రమ్మన్నాడు, ఒకసారి వెళ్ళి వాడితో మాట్లాడి వస్తాను, ఈ డ్రైవింగ్ స్కూల్ గురించి మాట్లాడాలి అని ఇక బాలు అయితే మీనాకి చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మీనా అయితే ఇక వంటగదిలో తన పనులన్నీ చేసుకుంటూ ఉంటుంది. ఇక బాలు అయితే ట్రిప్కి వెళ్ళి వచ్చేసి రాజేష్తో నించుని మాట్లాడుతూ ఉంటాడు రోడ్ మీద. రే మనము ఇంకా ఏమన్నా పెడదామంటావా స్కీమ్స్ ఏమన్నా, ఎందుకంటే ఇలా ఆ జనాల్ని ఆకర్షించాలంటే స్కీమ్లు అన్నీ ఉండాలి కదరా, లేకపోతే కష్టమైపోతుంది కదా. అందుకనే ఏమంటావు నువ్వు, ఏదన్నా 2-3 ఐడియాస్ పెట్టి వాళ్ళకి ఇలా వోచర్స్ కింద గిఫ్ట్ల కింద ఏదో ఒకటి డ్రైవింగ్ చేసినప్పుడు గిఫ్ట్ల కింద ఇస్తే రావడానికి ఇంట్రెస్ట్ వస్తుంది కదా వాళ్ళకు కూడా అని ఇక రాజేష్ చెప్తుంటే, అవునరా ఇదేదో బాగుంది, అలాగే చేద్దామని బాలు మరియు రాజేష్ ఇంకా రోడ్ మీద నుంచి మాట్లాడుతూ ఉంటారు. ఇక ఇంకో పక్క అయితే అరుణ్కి ఫోన్ కాల్ వస్తుంది. మీ అమ్మగారికి ఒంట్లో బాగాలేదు, ఫాస్ట్గా రావాలి మీరు, ట్యాబ్లెట్స్ అయిపోయినాయి, ఫాస్ట్గా రావాలి మీరు అని చెప్పేసి ఇక అరుణ్ వాళ్ళ అమ్మగారి ఫోన్లోంచి వేరే వాళ్ళు అయితే ఫోన్ చేసి అరుణ్కి చెప్పడంతో ఇక అరుణ్ చాలా కంగారుగా బైక్ తీసుకుని ఇయర్ ఫోన్స్ పెట్టుకుని బైక్ మీద నడుపుతూ వెళ్ళిపోతూ ఉంటాడు, హెల్మెట్ పెట్టుకోకుండా. అది చూసిన బాలు అయితే, రే మన హీరోరా, ఎవర్రా హీరో అని రాజేష్ అంటుంటే, అదిగో ఆ పోలీసోడే, లాస్ట్ టైం మన చొక్కా పట్టుకుని అడిగాడు కదా, నీ కారు మీద 2000 బిల్లేశాడు వాడు, చూసావా బండి నడుపుతున్నాడు, హెల్మెట్ పెట్టుకోలేదు, అదీ కాక ఫోన్ మాట్లాడుతూ మరీ వెళ్తున్నాడు. ఇంకా సినిమా వీడికి చూపించాల్సిందే, వీళ్ళ పై ఆఫీసర్కి వీడి సినిమా చూపించాల్సిందే అని ఇక బాలు అయితే ఫోన్ తీసి వీడియో తీస్తాడు. రే ఎందుకురా మనకి, అవసరమా వీడితోటి, అక్కర్లేని గొడవ అవసరమా, వద్దు వదిలే అని చెప్పేసి ఇక రాజేష్ ఎంత చెప్తున్నా బాలు మాత్రం మాట వినకుండా ఇక అరుణ్ అయితే అలా వీడియో తీస్తాడు ఫోన్లో. ఇక అరుణ్ అయితే నో పార్కింగ్ దగ్గర బైక్ పెట్టేసి లోపలికి అయితే వెళ్ళి మెడిసిన్స్ అయితే కొనుక్కోవడానికి వెళ్తాడు. రే తప్పుల మీద తప్పులు చేస్తున్నాడు రా ఈ అరుణ్ పోలీస్ ఆఫీసరు, చూసావా నో పార్కింగ్ అన్న దగ్గర బండి పెట్టాడు, అదే మనం కారో బైకో పెడితే వీళ్ళు వ్యాన్లో వేసుకుని పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్ళిపోయి అక్కడ ఫైన్ కట్టించుకుని మరి రివర్స్లో ఇస్తారు కదా, ఇప్పుడు కూడా అదే చేద్దాం అని బాలు అయితే ఇక డిక్కీ ఓపెన్ చేసి డిక్కీలో ఉన్న చైన్ అయితే బయటికి తీస్తాడు. రే పోలీస్తో మనకి ఎందుకురా బాలు, వదిలేరా, పాత కక్షలన్నీ పెట్టుకొని మళ్ళీ ఒకేసారి రివెంజ్ తీర్చుకుంటారు వాళ్ళు, అవసరమా చెప్పు, వదిలే అని ఇక రాజేష్ అడగడంతో, అయ్యో ఏం పర్వాలేదురా, వాడికి కూడా బుద్ధి రావాలంటే ఇలా చేయక తప్పదు అని ఇక బాలు అయితే చైన్ తీసుకుని వెళ్ళి ఇక బైక్ టైర్కి మరియు చెట్టుకి కట్టేస్తాడు. ఇక చైన్ని కట్టేసి లాక్ వేసుకుని వచ్చేస్తాడు. అప్పుడే ఇక అరుణ్ అయితే మెడిసిన్స్ తీసుకుని బయటికి వచ్చి బండి తీద్దామనుకుంటే బండి మాత్రం రాదు. ఇదేంటి బైక్ రావట్లేదు, ఏమైంది, చైన్ ఎవరు కట్టేశారు, రే నా బైక్ ఎవరో చైన్ కట్టింది అని ఇక అరుణ్ గట్టిగా అరుస్తుంటే, సార్ నేనే కట్టాను సార్ అని బాలు వెళ్తాడు. బాలు అని రాజేష్ చెప్తున్నా ఇక బాలు వినకుండా అరుణ్ దగ్గరికి వెళ్తాడు. రే ఎందుకురా, నువ్వెందుకు కట్టావురా, అయినా నా బండికి చైన్ కట్టాల్సిన అవసరం నీకేంట్రా, లేక రాలే ఇక్కడి నుంచి అని చెప్పేసి ఇక బాలు అంటుంటే, అరుణ్ అంటుంటే బాలుని, ఏం మీరు మాత్రమే మా బైక్ నో పార్కింగ్లో ఉన్నప్పుడు నో ఎంట్రీలో ఉన్నప్పుడు వెళ్తే మాత్రం తీసేసుకుని సీజ్ చేసి ఫైన్లు వేసేస్తారు, కానీ మీ బైక్స్ మాత్రం ఎక్కడ పడితే అక్కడ పెట్టుకోవచ్చా, మీరే అన్నారు కదా రూల్ ఈజ్ రూల్ ఫర్ ఆల్ అని, ఆ రూల్ మీకు పాటించదా, అందుకనే మీ టైర్ని తీసుకువెళ్ళి చెట్టు కట్టేసి తాళం వేసుకుని పట్టుకెళ్ళిపోయింది తాళం అని బాలు చెప్పడంతో, బాలు నీకు చాలా ఎక్కువ అవుతుంది, పోలీస్ ఆఫీసర్తో బిహేవ్ చేసే పద్ధతి ఇది కాదు అని ఇక అరుణ్ అంటుంటే, మరి ఎలా బిహేవ్ చేయాలో మీరే చెప్పండి సార్, మేము తప్పులు చేసినప్పుడు మేము తప్పులా చేద్దామని అనుకోకుండా ఎవరికొకరికి సాయం చేద్దాం అని అనుకున్నప్పుడే ఇలా చేస్తారు కదా, మరి
మీరేం చేశారు ఇప్పుడు అని బాలు అడిగేసరికి మా అమ్మగారికి అర్జెంటుగా మెడిసిన్స్ పట్టుకెళ్ళాలి, అందుకని నేను ఇలా వచ్చేసాను అని ఇక అరుణ్ చెప్పడంతో, ఓహో మీ అమ్మగారికి ట్యాబ్లెట్స్ పట్టుకెళ్ళాలంటే కంగారుగా హెల్మెట్ పెట్టుకోకుండా ఫోన్ మాట్లాడుతూ నోర్ పార్కింగ్ బోర్డులో బండి పెట్టేయచ్చు, కానీ మేము మాత్రం ఒక మనిషి జీవితం ఆల్రెడీ చనిపోయారు వాళ్ళకి ఇప్పుడు వాళ్ళ కొడుకు తలకోరు పెట్టాలి, అందుకని నో ఎంట్రీ బోర్డులోంచి నేను దానిని తీసుకువెళ్ళాను. మరి నా కారణం మీ కారణం కూడా ఒకటే కదా, మరి నా కారు ఎందుకు సీజ్ చేసి ఫైన్ కట్టించుకున్నారు, మీ బండి ఎందుకని నేను చైన్ వేసి కట్టకూడదు, కారణం చెప్తారా సార్ అని ఇక బాలు అడిగేసరికి, రే నీకు బాగా ఎక్కువ అవుతుంది. అదేంటి సార్, నేను అడిగిన దానికి సమాధానం చెప్పడం మానేసి నాకు బాగా ఎక్కువ అవుతుందంటే నేనేం చేస్తానండి అని ఇక బాలు చెప్పేసరికి, ఛీ నా బండికి తాళం తీస్తావా తీవైపు నువ్వు, లేకపోతే నడుచుకుంటూ వెళ్ళిపోనా అని ఇక అరుణ్ అడిగేసరికి, నేను తీయనండి, కావాలితే మీరే తీసుకుని పట్టుకెళ్ళండి అని బాలు అంటాడు. సార్ వాడితో గొడవ ఎందుకు సార్, నేను తీసేస్తాను అని ఇంకా రాజేష్ అయితే తాళం తీసుకొచ్చి ఇక ఆ తాళం అయితే తీసేస్తాడు అరుణ్ బైక్ ఉన్నది. రే గుర్తుపెట్టుకో, చెప్తున్నాను కదా నీ సంగతి, ఎలాగైనా నీ సంగతి తేలుస్తాను అని చెప్పేసి ఇక అరుణ్ అయితే బాలుతో ఛాలెంజ్ చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. రే ఎందుకురా పోలీసులతోటి వద్దు అంటే వీడితోనే పెట్టుకున్నావు, వీడు ఒక తలతిక్కల నాయల్లా కనబడుతున్నాడు, అవసరమా మనకి వీడితోటి అని రాజేష్ చెప్తుంటే, ఉండరా అప్పుడే ఇంకా అయిపోలేదు, ఈ వీడియో ఉంది కదా, ఈ వీడియో తీసుకెళ్ళి వాళ్ళ పై ఆఫీసర్కి చూపిస్తాను, సస్పెండ్ చేస్తారు ఒక 4 రోజులు, అప్పుడు తెలుస్తుంది వాడే తప్పు చేశాడో, లేకపోతే నా కారే సీజ్ చేస్తాడా, నా బంగారం కొనిచ్చిన నా పూల గంప కొనిచ్చిన కార్నే సీజ్ చేస్తాడా, చెప్తాను వీడి సంగతి అనిక బాలు అయితే రాజేష్కి చెప్తాడు. నేనెవరు ఆపలేరు, ఏదో ఒకటి చేసుకో అనిక రాజేష్ చెప్పడంతో బాలు అయితే ఇక పోలీస్ స్టేషన్కి వెళ్ళి, సార్ ఈ వీడియో చూడండి సార్, నేను నో ఎంట్రీలోంచి ఒకరికి హెల్ప్ చేయడానికి అని చెప్పి నో ఎంట్రీలోంచి వెళ్ళినందుకే నా కార్ సీజ్ చేసి ఫైన్ కట్టేలా చేయించారు, మరి ఇప్పుడు ఈయన ఏకంగా హెల్మెటే పెట్టుకోలేదు, నో పార్కింగ్ బోర్డులో ఈయన చేశారు కదా, మరి మీరేం చేస్తారు చెప్పండి అనిక బాలు అడిగేసరికి, తను ట్రాఫిక్ పోలీస్ అమ్మా, అయితే ఏంటి సార్ ట్రాఫిక్ పోలీస్ అయితే రూల్స్ని ఉల్లంఘించవచ్చా, మరి మేము ఉల్లంఘిస్తే మాత్రం మేము ఫైన్లు కట్టాలా, మీరు మనుషులు కదా ఏంటి నాకు అర్థం కాక అడుగుతున్నాను అని బాలు అడిగేసరికి, సరే నేను తన మీద యాక్షన్ తీసుకుంటాను సరేనా అని బాలుకి చెప్తాడు పోలీస్. సార్ మీరు సరైన యాక్షన్ తీసుకోకపోతే నేను ఈ వీడియో సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తాను, అప్పుడు అందరికీ తెలుస్తుంది కదా పలానా అరుణ్ ఇలా రూల్స్ని ఉల్లంఘించాడు, అందుకని తనని సస్పెండ్ చేయలేదు, ఇలా చేశారని మీ మీద కూడా బ్యాడ్ నేమ్ వస్తుంది, అప్పుడు హ్యాపీగా మీరు కూడా సస్పెండ్ అయిపోతారు, హ్యాపీగా ఉండొచ్చు అప్పుడు మీరు కూడా అని చెప్పేసి ఇక బాలు చెప్పడంతో, అయ్యా నీకో నమస్కారం, వెళ్ళి బయట వెయిట్ చేయి, అరుణ్ని రమ్మని ఆల్రెడీ ఫోన్ చేసి చెప్పాను నేను, అరుణ్ ఇప్పుడు ఇక్కడికి వస్తాడు, వచ్చాక తనని సస్పెండ్ చేస్తాను, కళ్ళారా చూసి అప్పుడు వెళ్దుగానిలే, బయట వెయిట్ చేయి అని చెప్పేసి ఇక పోలీస్ చెప్పడంతో బాలు బయట అయితే ఇక కార్ దగ్గర నించుని ఉంటాడు. అరుణ్ అప్పుడే వచ్చి లోపలికి వెళ్తాడు. చెప్పండి సార్, పిలిచారు, నన్ను రమ్మన్నారు, ఏమైంది సార్ అని అరుణ్ అడుగుతుంటే, నువ్వు చేసిన ఘనకార్యం తెలిసింది, నేనేం చేశాను సార్, నిన్న ట్రాఫిక్ రూల్స్ అన్నీ ఉల్లంఘించావు కదా, ఒకడు వీడియో తీసుకుని వచ్చి ఇదిగో వీడిని సస్పెండ్ చేస్తారా చేయరా అని నన్ను బెదిరిస్తున్నాడు, నేను సస్పెండ్ చేయకపోతే ఆ వీడియో సోషల్ మీడియాలో అప్లోడ్ చేసి బ్లాక్మెయిల్ చేస్తాను అని చెప్తున్నాడు. బ్లాక్మెయిల్ కూడా కాదనుకో, సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తే ఆటోమేటిక్గా నీ జాబ్ మొత్తం పోతుంది, అందుకని నేను ఇప్పుడు సస్పెండ్ చేద్దాం అనుకుంటున్నాను, నేను తప్పుగా అనుకోకు, నువ్వు ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘించావు కాబట్టి నిన్ను సస్పెండ్ చేయాల్సి వస్తుంది ఒక 1 month, హ్యాపీగా ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకో, ముందు ఆ కోపం తగ్గించుకో, మొత్తం రోడ్డు మీద వెళ్ళే వాళ్ళందరితో గొడవ పడితే ఇలానే ఉంటుంది అని ఇక పోలీస్ చెప్పడంతో, సరే సార్ అని అరుణ్ కోపంతో బయటకు వచ్చేస్తాడు. ఏనానా సస్పెండ్ అయిపోయావా అని బాలు అడిగేసరికి, ఓహో నువ్వేనా వీడియో చూపించింది, అక్కడికి వచ్చి గొడవ పెట్టిందే కాకుండా ఇక్కడికి వచ్చి వీడియో తీసి మరి చూపించావా, చెప్తాను రండి సంగతి, నేను మళ్ళీ డ్యూటీలోకి వస్తాను కదా అప్పుడు చెప్తాను నీ సంగతి అని ఇక అరుణ్ చెప్పేసరికి, చాలులే చేసావులే, వెళ్ళు అని బాలు అంటాడు. ఛే అని కోపంతో అరుణ్ అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మా వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మా వీడియో కనుక నచ్చితే మా వీడియోని లైక్ చేసి తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేసి నోటిఫికేషన్స్ ఆల్లో పెట్టుకోండి. అప్పుడే మేము చేసే వీడియోలు మీకు రోజు వస్తుంటాయి. ఈ వీడియోని చివరి వరకు చూసినందుకు చాలా చాలా ధన్యవాదములు. బాయ్ ఫ్రెండ్స్.